బాటిల్ నింపి పెట్టిన. ఇంకెళ్ళేది ఏమేమి అప్పుడైతే 5 గంటలకు లేస్తుంటే మేము ఇవన్నీ చెత్త అయింది. ఓ అమ్మా నిత్య నిత్య ఇంకా 7 అవుతుంది. గుడ్ మార్నింగ్. ఏ నిత్య ఇంత లేట్ అలా ఇవ్వడము? మళ్ళీ ఇంకెప్పుడు ఇవ్వాలి? ఏం చేస్తున్నావు? చెప్తాను. ఆ ఫోన్ లా మా ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ పెడుతున్నాం. ఆ పొద్దుగాల స్నాప్చాట్ ఎందుకు వాట్సాప్ ఏం చూస్తున్నావు నువ్వు? పెట్టుద్దా వాళ్ళు నాకు అందరూ పెడితే నేనేందో పెట్టు. తమ్ముడు వచ్చినప్పటి నుంచి ఏమన్నా తెస్తున్నావు నువ్వు? పోయి చికెన్ వండుకో, నేను తింటా. అప్పట్లో మేమైతే 5 గంటలకు లేచింటివి, నువ్వైతే 7 గంటలకు లేచి మాత్రం మళ్ళీ వాట్సాప్ ఒకటి ఫోన్లో గుడ్ మార్నింగ్ చెప్తున్నావు మీ ఫ్రెండ్స్ తోటి. ఆ ఫోన్ నేను పలగొడతా. సరే వదిలేసండి. నీకు ఇప్పుడు ఏం కావాలి? నాకు చికెన్ చేసి పెట్టు. నిన్న మా తమ్ముడు వచ్చిన చికెన్ చేయలే, నీకెందుకు చికెన్ చేయాలి? 5 నిమిషాల్లో ఆర్డర్ పెడితే అప్పుడు వస్తుంది. ఆహా ఇప్పుడే చేసి పెట్టు, నేను ఇప్పుడే తింటా. అవసరం లేదు. హలో, మేము చికెన్ ఆర్డర్ చేసినాం. 5 minutes రావాలి. సరేనా? ఈమెతో నెత్తి ఖరాబ్ అవుతుంది. నేనే పని చేసుకుంటే బెటర్. అమ్మా 5 అయిందేమో. కోడలా అత్తగారు 5 అవుతుంది. 5-10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు లేసారా? అప్పుడు నేను 4 గంటలకు లేచి కూర్చున్నా. అప్పటి నుంచి అన్న చెయ్యలేదు. ఏం లే కసు నూకి మొత్తం బాసన అని దోంపో. అప్పటిదాకా అమ్మ వాళ్ళు డ్యూటీకి పోతారు. ఇప్పుడు ఏమి ఇంకా లేవడం లేట్ లేస్తారు. కొట్టు. ఈమెకేమే రాదు, ఎందుకు చెప్పించరేమో. నిత్య ఫోన్ జర పక్కకు పెట్టి కొంచెం చాయ్ తీసుకురా. చాయా? నేను రీల్స్ వేసిన, నాకు టైం లేదు ఇప్పుడు. ఇగో అప్పుడే ఎంత అవుతుంది? 8 అవుతుంది. నేను ఇంకా 9 కల్లా రీల్స్ కంప్లీట్ నాకు. మీరు పొండి, మీరు ఎరుకపోండి. నిత్య ఒక్కటే కప్పే, పో జల్దీ పో. నువ్వు పెట్టుకున్నా, నువ్వు పోతూ నాకు కూడా ఒక కప్పు ఇస్తారా ప్లీజ్? నేనే తెచ్చుకుంటా కానీ నీకు ఇయ్య. ఎందుకు ఇవ్వ? నాకు కూడా కావాలి. కోడలా 6 అవుతుంది. చాయ్ లేదు, ఏం లేదు. అట్టను ఉపాసం ఉండాలా? ఏం చేసినావా అని అప్పటి నుంచి? రొట్టెలన్నా కొట్టినావా? వాళ్ళకి టిఫిన్ అన్నా రెడీ చేసినావా? లేచి రావాలి అసలు. ఈ చాయ్ లెక్కుందా? మొత్తం ఏం చక్కెర లేదు, ఏం లేదు. నీకు చేయని కానీ వస్తుందా? ఇంత తెల్లగా వేస్తారా పాలు? అయినా ఇవి చాయ్ అంటే మంచి చాయ్ పత్తి జర ఎక్కేయాలి. ఇంత తెలియదా? ఏం నేర్చుకున్నాను? చేస్తా. నిత్య చెప్పండి అత్తయ్య. కొంచెం అన్నం పెట్టుకురావా? అన్నమా? ఒక్క వీడియో తీయండి అత్తయ్య, తర్వాత అన్నం పెట్టిస్తా. లేదంటే ఏడికన్నా పోయి తిరిగి రావండి. రాను బొంబాయికి రాను బొంబాయికి రాను బొంబాయికి రాను రాయే పిల్ల రంగుల రాకం ఎక్కించి నన్న. ఇది బాగుంది పాట. నేను కూడా తీసి నాకు బెదిరి. అరే ప్లీజ్ ఒకటి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది. రాను బొంబాయికి రాను బొంబాయికి చాలు పో అన్నం పెట్టుకురాపు. అన్నమా మీరు పెట్టుకోండి, నేను వీడియో రికార్డ్ చెయ్యాలి. నేను అప్పుడు అన్న ఇప్పుడు అనలేగా. అరే నిత్య అమ్మా చెప్పండి అత్తగారు. ఏం కూర చేసిన? మెంతం కూర చేసిన. నీకు ఎవరు చేయమన్నారు మెంతం కూర? నేను పప్పు చేయమని చెప్పినా కదా. తప్పైంది, క్షమించండి. ఇప్పుడైతే తినండి, నాకు నడుము నొప్పి అవుతుంది. నాకు తెలియదు, తీసుకురాపో తింటా. ఈమెతో నెత్తి ఖరాబ్ అవుతుంది. గజ్జలు ఇంకొకటి అన్నా చేయించుకోవాలి, పెద్ద. ఏమంటారు?
నాకు వద్దు ఇప్పుడు ఆకలి లేదు, పప్పు అప్పు చేయిపో. ఏంటి షాక్ అయ్యావా? నేను అప్పటిదాకా పోయి పుల్లమ్మ దగ్గర మాట్లాడేసి వస్తా. ఏమైంది? ఓ గడ చిత్రమ్మ లేదా? చిత్రమ్మన కాదు కాదు, మాంకాలమ్మ వాళ్ళ బిడ్డ, ఆమె పెళ్ళయిందంట మొన్ననే. అవునా? మనకు విలువని లేదు. అవును, నాకు విలువనే లేదు. ఇంకొకసారి ఆమెకు విలువ నేను. పత్తమ్మ, మీ ఇంట్లో మీ కోడలు లేదా? ఉన్నది నెత్తి ఖరాబ్ అవుతుంది ఆమెతో. నాకైతే ఆమెకి ఏమి 4 గంటలకు లేయాలి. ఎవరన్నా మీ కోడలు ఎప్పుడు లేస్తుంది? మా కోడలా 7. సరే పుల్లమ్మ, నేను పోయి అన్నమన్న తింటా. మీ కోడలు ఎప్పుడు లేస్తారు రోజు? 7 గంటలకు అట్లా లేస్తుంది. ఇవి బాగానే చేయించుకున్నావు. నాదేమే చేయించుకోవాలి, నేను చేయించుకుంటా రేపు. చేపించుకో. ఏమున్నా సంగతి బాగున్నాయా? అన్ని ఏమప్పా ఆమెకి తెలియాలి. మీ కోడలు ఎప్పుడు లేస్తారు? 7 గంటలకా? 7 గంటలకు లేస్తే అయిపోయి ఇక జీవితం. అప్పుడు అయితే మేము 3 గంటలకు లేచి కూర్చుంటుండే. మేము అప్పుడు ఎంత గంటలకు లేస్తుంటాం అంటే ఒక 5 గంటలకు అట్లా లేస్తుంటాం. మేము 3 గంటలకు లేస్తుంటాం. పోయి తినేసాను వస్తా. సరే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మాకు ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.